రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులం అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం. మరోసారి వచ్చినామనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులం కలిసి మారుతావు. ఇదంతా క్లియర్ పబ్లిక్ అందుది మొత్తం సమస్య అంతటి దాని మీద మాట్లాడుతున్నాను. వచ్చిందని చెప్పేసి 225 బస్సులు వచ్చినాయి. 225 బస్సులు కడవ బస్సులు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిస్తే నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసం నేను కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు అన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను ఏ పార్టీ కండ వేసుకోలేదు. నేను 10 సంవత్సరాలు దేశం పోయినా, నేను వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు. ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో తిరిగినా గానీ, ఏ పార్టీ కండ వేసుకుని తిరిగినా గానీ నాకు ప్రూఫ్ చేయరు. నేను ఏడంటాడు నేను ముక్కు రాస్తా. కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన, నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన. వీడియో కూడా ఉన్నది ఆల్రెడీ. నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది. అది కూడా వేసిర్రు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పట్టుకపోదని చెప్పారు.